రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. రాజమౌళి గారు. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారు అంత బాగా మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడాలో ఏం తెలియట్లేదు అసలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళ ఫస్ట్ నేనండి. బన్నీ బ్రహ్మాండంగా చేసినా కూడా మీ అందరికీ ఇది బన్నీ సినిమా అయినా కూడా నాకు మాత్రం ఇది వినాయక్ గారి సినిమా అండి, 100%. సో వినయ్ గారి సినిమా నా సినిమాల కన్నా పెద్ద హిట్ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. ఆల్ ది బెస్ట్ సార్, డెఫినెట్గా అవుద్ది. అండ్ సాంగ్స్, ఇవాళ ఆడియో రిలీజ్, సాంగ్స్ బాగుంటాయండి. బట్ నాకు డైరెక్టర్ గారు నాకు విన్నప్పుడు మేకింగ్లో వచ్చిన మ్యూజిక్ పీస్ వింటుంటే అసలు నాకు రామాలు నెక్కబడుచుకుంటున్నాయి. అదిరిపోయింది సార్. అండ్ సినిమాని ఎలివేట్ చేయాలి, మనం ఎంత కష్టపడి తీసినా, గ్రాఫిక్స్ ఎంత బాగా చేసినా, ఎంత బాగా షూట్ చేసినా, హీరో ఎంత బాగా చేసినా, అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగా చేసినా సరే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే సినిమాని ఎలివేట్ చేసేది రీ రికార్డింగ్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడే సినిమా హిట్ రేంజ్ దాటి సూపర్ హిట్కి, బ్లాకర్ బస్టర్కి వెళ్తుందండి. అలాంటి రీ రికార్డింగ్ కీరవాణి గారు డెఫినెట్గా ఈ సినిమాకి ఇచ్చారు. ఆ మ్యూజిక్ పీస్ ఉంటేనే అర్థమవుతుంది. సో బద్రీనాథ్ విల్ బి డెఫినెట్లీ అ వెరీ వెరీ బిగ్ హిట్. అండ్ నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి, బన్నీ కాళ్ళకు ఆపరేషన్ తీసి ఎముకలు తీసి అందులో స్ప్రింగులు పెట్టారని చెక్ చేయొచ్చా? ఫ్యాంటాస్టిక్ డాన్సర్. అండ్ బన్నీ ఫైట్స్ చాలా బాగా చేస్తాడని మనందరికీ తెలుసు. తన వెరీ గుడ్ ఫైటర్ అని మనందరికీ తెలుసు. తెలిసినా సరే, తనకి వచ్చినా సరే, మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం ఉన్నా సరే 2 నెలలు వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చాడంటే నాకేం గుర్తొస్తుందంటే మగధీరాల్లో చరణ్కి హార్స్ రైడింగ్ చాలా బాగా వచ్చినా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు ద బెస్ట్ అనిపించుకోవడానికి. సో స్వర్డ్ ఫైటింగ్లో ఈ సినిమాలో బన్నీ ద బెస్ట్ అనిపించుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అరవింద్ గారు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం సార్. ఆల్ ద బెస్ట్ బద్రీనాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్.